దీనిధి ప్రశ్నకి సమాధానంగా రాకుమారి ఇలా చెప్పింది. ఆ వర్తకుడి భార్య పట్టరాని విచారం వల్ల ఆమె గుండె పగిలి చనిపోయింది. ఆమె ప్రవర్తనకు ఆమె భర్త అపారమైన తన దయను ప్రతిఫలంగా ఇచ్చాడు. అయితే ఆ కాలి మచ్చల వలనే ఆమె ప్రవర్తనను ఆతను సూచించినట్టు అయినది. ఈ సూచన వల్ల ఆమెకు హఠాత్తుగా పశ్చాత్తాపం కలిగి దుహకం నదీ ప్రవాహం వలె పొంగపొలింది. దాన్ని ఇముడ్చుకోవడం ఆమె హృదయానికి సాధ్యం కాలేదు. అంచేతనే ఆమె హృదయం పగిలిపోయి చనిపోయింది. ఇలా సమాధానం చెబుతూ హేమప్రభువుని విచారంతో రాజువైపు చూస్తూ వెళ్లిపోయింది. ఆమెతో పాటు రాజు మనస్సు వెళ్లిపోయినది. రాజు దీనిధితో పాటు బసకి వచ్చి దీనిధి, ఓ కఠినాత్ముడా, ఈ దినం కూడా వ్యర్థం చేశావు. నీ ప్రశ్నకి చంద్రకళ అవలీలగా సమాధానం చెప్పింది. నిన్ను క్షమించకూడదు. కాని ఆ రాకుమారి వెళ్లిపోతూ నా వైపు చూసిన ఆ చూపు వల్ల నిన్ను క్షమిస్తాను. ఆమె చిత్రపథ నా దగ్గర ఉండడం వల్ల దానితో నేను ఈ రాత్రి గడిపేస్తాను అంటూ ఆమె చిత్రపథ వైపు చూస్తూ ఆ రాత్రి నిద్రపోయాడు హేమప్రభువు. ఆ మరునాడు హేమప్రభువు యథావిధిగా పగలంతా అతి కష్టం మీద తన మిత్రుడు దీనిధితో గడిపాడు. ఉద్యానవనమంతా తరిగారు. సాయం సమయం అయి రాత్రి చేరువ కాబోతున్న వేళ హేమప్రభువు కోసం, మిత్రుడి దీనిధి కోసం సెలా వేదిక మీద కూర్చుని చంద్రకళాదేవి ఎదురుచూస్తోంది. ఆమె మరకత మాణిక్యాలు పొదిగిన చీరలో చంద్రకాంతమనుల రవికతో బహు అందంగా ఉంది. ఆ చీర, రవికకు తగినట్టు కరీటం, నగలు ధరించినది ఆమె హేమప్రభువుని మెచ్చుకోలుగా చూసింది. ఆ చూపుకి హేమప్రభువు సెలా వేదికపై కూలబడ్డాడు. అప్పుడు దీనిది చంద్రకళాదేవికి ఎదురుగా నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రాజపుత్రి, ఒక ఇంట్లో ఒక భార్యాభర్త కాపురం చేస్తున్నారు. ఆ భార్యకి భర్త అంటే ఇష్టం లేదు. ఆమె చెరునవ్వుతో ఎప్పుడు కనపడదు. ఒకనాడు ఆమె గుమ్మంలో నిలబడి ఉండగా అటుగా పోతున్న రాజపురోహితుడిని చూడడం తటస్థించినది. అతడు కూడా ఆమెని చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరిపై ఒకరికి గాజమైన ప్రేమ ఏర్పడింది. ఆమె భర్త ముక్కోపి, ముందు జాగ్రత్త కలవాడు కావడం చేత ఎంత ప్రయత్నం చేసినా ఇద్దరూ మళ్లీ కలుసుకోవడం సాధ్యం కాలేదు. అందుకోసం రాజపురోహితుడు ఒక ఉపాయం పన్నాడు. అతడికి పరకాయ ప్రవేశ విద్య తెలుసు. అంటే ప్రాణం లేని ఏ బొందిలోనైనా ప్రవేశించి దాన్ని బతికించగలడన్నమాట. తన శరీరంతో ఆమెని కలుసుకోవడం సాధ్యం కావడం లేదని తెలిసి ఎలాగైనా ఆమె భర్త శరీరంలో దూరి ఆమెని తన దానిని చేసుకోవాలని అనుకున్నాడు. అందుకని ముందుగా ఆమె భర్తతో స్నేహం చేశాడు. తన అద్భుతమైన యోగా విద్యలు చూపి అతడిని ముగ్ధుడిని చేశాడు. వాళ్ళిద్దరి మధ్య మెల్లగా స్నేహం బాగా కుదిరింది. ఒకనాడు పురోహితుడు అతనితో, నీకు చిత్రమైన పరకాయ ప్రవేశ విద్య నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నాడు. సరే అన్నాడు అతడు. ఇంకొక శరీరంలో దూరి ఆ తమాషా ఏమిటో చూడాలని ఉబలాటమే తప్ప పురోహితుడు వేసిన ఎత్తు ఆ మూర్ఖుడికి తెలియనే తెలియదు. ఒకనాటి రాత్రి ఆ పురోహితుడు ఆ మిత్రుడిని పరకాయ ప్రవేశ విద్య నేర్పడానికని శ్మశానభూమికి తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళాక మంత్రాలు, తంత్రాలు జరిపి బొందిలోనుంచి పైకి వచ్చే మంత్రము, తిరిగి బొందిలోకి ప్రవేశించే మంత్రం ఉపదేశించాడు. నేను రాత్రికి రాలేనని, భద్రంగా ఉండమని భార్యకు చెప్పాడు. ఆ భర్త లేకపోవడంతో ఆ భార్య పురోహితుని ఇంటికి వెళ్ళింది. శ్మశానంలో ఇద్దరు వారి దేహాల నుంచి బయటపడ్డారు. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ పురోహితుడు అతడు బయటకు వచ్చిందే తడువుగా మిత్రుడి శరీరంలో ప్రవేశించి గబాగబా అడుగులు వేసుకుంటూ తన ప్రియురాలి కోసం మిత్రుడి ఇంటికి బయలుదేరాడు. కాని అక్కడ ఆ ప్రియురాలు ఆ పురోహితుడికి కనపడలేదు. ఎంతకీ రాని ఆమెపై కోపం తెచ్చుకున్నాడు. ఇక్కడ ప్రియురాలి కోసం అటూ ఇటూ చూసిన ఆ మిత్రుడు దూరడానికి ఎటువంటి బొందు అక్కడ కనిపించలేదు. చివరికి వీలుకాక అక్కడే పడి ఉన్న పురోహితుడి శరీరంలో దూరాడు ఆ మిత్రుడు. ఇంటికి బయలుదేరిన ఆ మిత్రుడు అడుగులు పురోహితుడు ఇంటికి దారితీశాయి. ఆ శరీరంలో మిత్రుడు ఉన్నా ఆ శరీరం పురోహితుడిది కావడం వల్ల ఆయన పురోహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తన భార్యని చూసి విస్తుపోయాడు ఆ మిత్రుడు. చాలా కోపం కూడా వచ్చింది. కాని వచ్చింది పురోహితుడే అనుకున్న ఆ మిత్రుడి భార్య ప్రేమగా దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకుంది. ఆమె ఇదివరకు ఎప్పుడూ ఇంత ప్రేమ చూపకపోవడం వల్ల మైమరుపు కలగడం చేత ఎప్పుడూ తిట్టే భర్త, కోపగించుకునే భర్త కోపగించుకోవడం మానేసి ఆమెను దగ్గరకి తీసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ మనసు తీరా సంసార సుఖం అనుభవించి ఆనందించారు. తెల్లవారుతుండగా తన భర్త ఇంటికి వస్తాడేమో అని గబాగబా తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ సమయానికి పురోహితుడి శరీరంతో ఉన్న తన భర్త నిద్రలేవకపోవడంతో తన ఇంటికి వచ్చేసింది. తెల్లవార్లు నిద్రలేకుండా నిరాశతో తన ఇంటికి వచ్చిన పురోహితుడు తన మంచంపై తన రూపంలో ఉన్న మిత్రుడిని చూసి ఒళ్ళు మందిపోయింది. అతడు ఉగ్రుడై, నువ్వు నా ఇంటికి వచ్చి నా పడకపై పడుకోవడంలో అర్థం ఏమిటి? అన్నాడు పురోహితుడు.
నువ్వు నా శరీరంలో దూరి చెప్పకుండా పారిపోవడంలో అర్థం ఏమిటి అని మిత్రుడు కూడా గట్టిగా అడిగాడు. నీ దేహంలో దూరబట్టే రాత్రి నానా యాతన పడ్డాను. నిద్రలేదు, సుఖం లేదు. ఇందుకు శిక్షగా నీ శరీరాన్ని కాల్చివేస్తాను. ఇదిగో ఇప్పుడే ఆ పని చేస్తాను అన్నాడు ఆ పురోహితుడు. అలా అనేసరికి మిత్రుడు గడగడాలాడిపోయాడు. బాబూ, నా దేహం కాల్చివేయకు. నాకు ఏ శరీరమూ కనపడక నీ శరీరంలో దూరాను. నీ శరీరం నువ్వు తీసుకుని నా దేహం నాకు ఇచ్చే అన్నాడు ఆ మిత్రుడు. ఇద్దరూ శ్మశానానికి వెళ్లి అక్కడ ఇద్దరూ తమ దేహాలను మార్చుకున్నారు. ఎప్పటిలా తన శరీరం తనకు రావడంతో మిత్రుడికి అంతకుముందు జరిగినది అంతా గుర్తుకు వచ్చింది. పురోహితుడిని చూసి, ఛీ తుచ్చుడా, నా భార్యని వశం చేసుకున్న మహాపాపివి, చూడు నిన్నేం చేస్తానో అని గద్దించాడు. అప్పుడు పురోహితుడు, నీ భార్యతో నాకేమీ సంబంధం, ఇక్కడి నుంచి ఫో అన్నాడు. కాని అతను అంతటితో ఊరుకొనక ఆ పురోహితుడిని తన భార్యని నేరస్తులుగా చేసి న్యాయస్థానానికి ఈడ్చి జరిగినదంతా చెప్పాడు. పురోహితుడిని తన భార్యని శిక్షించాలని న్యాయాధిపతులను కోరాడు. అప్పుడు ఆ పురోహితుడు, నేను అతని భార్యని తాకనైనా లేదు అన్నాడు. శరీరం పురోహితుడిదే అయినా లోపల ఉన్నది నా భర్త కావడం చేత నేను ప్రేమతో ఆ రాత్రి గడిపాను అంది ఆమె. న్యాయమూర్తులు ఏమీ చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఓ రాకుమారి, ఇందులో న్యాయాలు ఎలా నిర్ధారించవచ్చో చెప్పమంటూ దీనిది అడిగాడు రాకుమారిని. మరి ఆ రాకుమారి ఏమని చెప్పిందో తర్వాత భాగంలో మన చిన్ని ఆశ ఛానల్ చూద్దామా? రండి, మన చిన్ని ఆశ ఛానల్లో వచ్చే ఆసక్తి కలిగించే కథలు, కథనాలు విందాం రండి.